హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. సో ఇక్కడేంటి, యేసుప్రభు వారు మనల్ని అందరినీ కూడా ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండాలి అని ఆయన యొక్క చిత్తం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనలో చాలామంది అంటే ఎస్పెషల్లీ యేసుప్రభు వారిని నమ్ముకున్న వారు అంటే పబ్లిక్గా నమ్ముకున్న వారు ఏంటంటే కొన్ని శోధనల గుండా వెళ్తుంటారు, కొన్ని అవమానాల గుండా వెళ్తుంటారు. సో అనుకుంటుంటాం మేబీ ఎవరు మనల్ని గౌరవించట్లేదు, ఎందుకు అలాగా జరుగుతుంది, ఎందుకు ఇలాగా అని కొంతమంది బాధపడుతుండవచ్చు. అయితే ఈరోజు యేసుప్రభు వారు మనకు 2 విషయాలు చెప్తున్నారు. సో ఒకటేంటంటే పరిశుద్ధపరచబడి, అంటే ఇక్కడ ఏంటి, మనం ఎప్పుడైతే ఆయనను నమ్ముకుంటామో అంటే ఆయనే నా మార్గము సత్యము జీవం, నేను ఆయన ద్వారానే తండ్రి వద్దకు వెళ్తాను, అంటే పరలోకానికి వెళ్తాను అని ఎప్పుడైతే నమ్ముతారో ఆటోమేటిక్గా పాపాలన్నీ తొలగిపోయి పరిశుద్ధులు నీతిమంతులు అవుతారు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనము పరిశుద్ధులము నీతిమంతులము కాబట్టి ఖచ్చితంగా యేసుప్రభు వారు మనల్ని వాడుకొనుటకై సో యజమానుడు అని వ్రాయబడి ఉంది. సో మన యజమానులు యేసుప్రభు వారు. సో యేసుప్రభు వారు వాడుకొనుటకు మనం అర్హమైన పాత్రలం అవుతాము. సో ప్రతి సత్కార్యంనకు సిద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఆయనను పూర్ణ హృదయంతో అంగీకరించారు కాబట్టి మీరు నీతిమంతులు పరిశుద్ధులు. కాబట్టి యేసుప్రభు వారు వాడుకొనుటకు మీరు అర్హమైన పాత్రలు. కాబట్టి ఈ రోజు నుండి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి, దేవా నా పట్ల మీ చిత్తం ఏంటి, ఈ భూమిపైన నన్ను ఎలాగ వాడుకొనడానికి మీరు ఆలోచిస్తున్నారు, ఇప్పుడే తెలియజేయండి, నేను ఖచ్చితంగా మీ శక్తి ద్వారా అది నేను చేస్తాను. సో ఇలాగ మనం ప్రార్థించినప్పుడు ఏంటి, మనం ఆయన ప్రతి సత్కార్యం నాకు ఆల్రెడీ ఆయన చేతే సిద్ధపరచబడి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క ప్రణాళికను మనం నెరవేరుస్తాము. అప్పుడు ఇక్కడ ఏంటి, మనము ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటాము. అంటే ఖచ్చితంగా ఏ మనుషులైతే మనల్ని నిందిస్తున్నారో, ఏ మనుషులైతే దూషిస్తున్నారో, ఏ మనుషులైతే మనల్ని చూసి తక్కువ అంచనా వేస్తున్నారో ఖచ్చితంగా వారందరూ కూడా మనల్ని ఘనపరుస్తారు. సో మనం చేయాల్సింది ఏంటంటే మనకు వచ్చిన ఘనతతో మనం యేసుప్రభు వారిని ఘనపరచాలి, మహిమపరచాలి. తద్వారా మనం అనేక మందిని రక్షించగలుగుతాము. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన ప్రణాళికను మనం తెలుసుకుంటూ మనం ముందుకు సాగాలి. అలాగ చేసినట్లయితే ఏంటంటే ఖచ్చితంగా ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉంటాము. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. దేవా మరి మేము ఖచ్చితంగా ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఉన్నాము. యజమానుడు అంటే మీరు వాడుకొనుటకు మేము అర్హమైన పాత్రలమై ఉన్నాము అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మిమ్మల్ని నమ్ముకోవడం వలన మేము పరిశుద్ధులము నీతిమంతులం కాబట్టి ఇప్పుడే ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ప్రణాళికను తెలియజేయండి. వారి జీవితాల్లో మీరు వారి ద్వారా ఏ గొప్ప కార్యాలు జరిగిస్తున్నారో వారికి తెలియజేసి మీ శక్తి ద్వారా మీ సామర్థ్యం ద్వారా అది వారు పూర్తి చేసి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మేము ఎవరము కూడా ఘనహీనులం కాకుండా ఘనత కలిగిన వారంగా ఉండుటకు సహాయం చేయండి. అలాగే మాకు వచ్చిన ఘనతతో మేము మిమ్మల్ని ఘనపరచులాగున మహిమపరచులాగున మాకు విశాలమైన హృదయము తగ్గింపు కలిగిన హృదయాన్ని దయచేయండి. నా జరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.